మొత్తానికి దేశ రాజధానిలో కమలం పార్టీ తన వికాసాన్ని చూపించుకుంది. వరుసగా హ్యాట్రిక్ కొట్టి సత్తా చాటాలి అనుకున్న ఆమ్ ఆద్మీకి, కేజ్రీవాల్కి ఒక రకంగా వాళ్ళు ఒకప్పుడు మేము ఊడ్చేస్తాం మొత్తం అన్నారు. కానీ వాళ్ళే ఊడ్చుకుపోయిన పరిస్థితి. అలాగని కంప్లీట్గా ఊడ్చుకుపోలేదు, కానీ దాదాపుగా అంటే ఒక రకంగా ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందా లేదా, అసలు భారతీయ జనతా పార్టీ కల సాకారం అవుతుందా లేదా, 26 ఏళ్ళుగా అక్కడ ప్రతిపక్షంగానే ఉంది అనుకుంటున్న టైంలో ఇప్పుడు అధికారంలోకి రావడం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కంప్లీట్గా ఉనికి కోల్పోయిన పరిస్థితి. ఇక కేజ్రీవాల్ అంటే ఆమ్ ఆద్మీ వర్సెస్ భారతీయ జనతా పార్టీ అన్నట్టుగానే ఢిల్లీ రాజకీయాలు కొనసాగబోతున్నాయి. ఇది ఒక రకంగా మోడీ మార్క, కేజ్రీవాల్ మీద వచ్చిన వ్యతిరేకత దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ చెప్పిందే ఇక్కడ కూడా జరిగినాయి, ఫలితాలు కూడా అలాగే ఉంది. ఎలా చూడాలి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్. కంప్లీట్ గా మోడీ మార్కు ఢిల్లీలో ఇన్నేళ్లకి కనిపించింది అని అనుకోవాలా, లేదంటే ఆ స్థాయిలో కేజ్రీవాల్ మీద ఉన్న వ్యతిరేకత? ఎందుకంటే ఆయన స్థానంలో కూడా ఆయన ఓడిపోవడం ఇక్కడ చాలా విచిత్రం. ఆయన గెలుచున్నా వేరే రకంగా ఉండేది. ఎలా చూడాలి రాజకీయాలు? ప్రభుత్వ వ్యతిరేకతే కనబడుతుంది ఇందులో. మోడీ చరిష్మా అనే కంటే కూడా ప్రభుత్వ వ్యతిరేకత కనబడుతుంది. ఎందుకంటే చాలా కీన్ కంటెస్టే వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే దీన్ని తెలంగాణ ఎలక్షన్స్తో పోల్చాలి. కేసీఆర్ వ్యతిరేకత కాంగ్రెస్ని గెలిపించింది, అక్కడ కేజ్రీవాల్ వ్యతిరేకత భారతీయ జనతా పార్టీని గెలిపించింది. చాలామంది ఆంధ్రాతో మాట్లాడుతున్నారు, చంద్రబాబు గారు కూడా. ఇది ఆంధ్రాతో పోలిక కాదు అసలు. ఆంధ్రాలో కూటమి కట్టారు, ఆ కూటమిలో కులాలు వచ్చినాయి, చాలా వ్యవస్థలు వచ్చినాయి. దాంతోపాటు జగన్ వ్యతిరేకతను బాగా తీసుకురాగలిగారు. ఇక్కడ అట్లాంటిది కాదు, ఇది తెలంగాణ టైప్ అనమాట. టఫ్ ఫైట్ మధ్యలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో 2% ఓట్ల తేడాతో గెలిచింది కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ 2% ఓట్ల తేడాతోనే గెలిచింది. కాబట్టి తెలంగాణలో కొంచెం ఓట్లు దగ్గరగా వచ్చినటువంటిది. 64, 65 కదా అట్లా వచ్చింది, 67 అనుకుంటా కదా వచ్చింది. అక్కడ వచ్చేటప్పటికి కాస్త ఎక్కువ వచ్చింది, 30 కావాల్సిన చోట 44 వచ్చింది, అది 48 అంతే తేడా అనమాట అక్కడ. ఒక రకంగా అంటే ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరిగింది భారతీయ జనతా పార్టీ గతంతో పోలిస్తే. అంటే పెరగడం కూడా వ్యతిరేకతేనా? అక్కడెక్కడ మోడీ చరిష్మా లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్గా కేజ్రీవాల్కి 10% ఓట్లు తగ్గినాయి. 10% ఓట్లు తగ్గితే అందులో బీజేపీ క్యాప్చర్ చేసింది 7%. 3% కాంగ్రెస్కి టర్న్ అయినాయి. కాంగ్రెస్ క్రిందటి సార్ ఉన్న 4 మీదన ఇప్పుడు దాదాపు 7 దాకా వచ్చింది. అది అంటే ప్రభుత్వ వ్యతిరేకత అనేది నేను అందుకు అంట. ఇప్పుడు మోడీ చరిష్మా అంటే ఆ 10% ఓట్లు ఇటుకి రావాలి, ప్లస్ కాంగ్రెస్ ఓట్లు కూడా ఇటుకి చీలు రావాలి. బేసిక్గా కాంగ్రెస్ ఓట్లు చీలు రావాలి, మిగతా పక్షాలన్నీ ఓట్లు చీలు ఇటు రావాలి. బీజేపీ అక్కడ పెంచుకోగలిగింది గతంతో పోల్చుకుంటే 7% పెరిగింది, కానీ కేజ్రీవాల్ కోల్పోయింది 10%. అంటే బీజేపీ కేజ్రీవాల్ వ్యతిరేకతలో 7% బీజేపీ క్యాప్చర్ చేసింది. అంత వ్యతిరేకత ఉంది, 10% వ్యతిరేకత కేజ్రీవాల్ మీద ఏర్పడింది. కానీ అందరూ బీజేపీని నమ్మలా, కేజ్రీవాల్ని ఓడగొట్టాలనుకున్న వాళ్ళందరూ బీజేపీని నమ్మలా. అందుకనే కాంగ్రెస్ కొట్టన్నాయి ఆ ఓట్లు. ఒకవేళ సార్ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ ఒకవేళ అలయన్స్ లాంటిది ఏమైనా పెట్టుకుని ఉంటే ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టు టఫ్ పోటీకి పరిమితం అయ్యేదా, లేదంటే భారతీయ జనతా పార్టీకి దెబ్బ పడేదా? లేదు, నాకు తెలిసి అదే జరుగుంటే గనక ఇద్దరికి కలిపి ఇంకో 3-4 సీట్లు వచ్చాయి, అంతకు మించి. ఇప్పుడు ఆల్రెడీ 7% వరకు వచ్చినాయి కదా సార్ వాళ్ళకి. అదే అనేది అది వీళ్ళకే కలిసినప్పుడు దగ్గరికి అధికారం ఫామ్ చేసి అంత అంటే రాజకీయాల్లో 2 రోజులు ఎప్పుడు 4 కాదండి, 44 అవుతుంది, 0 అవుతుంది. ఇక్కడ కేజ్రీవాల్ మీద అంత వ్యతిరేకత వస్తేనే కదా తేడా వచ్చింది. అంటే ఆ 3% రాకపోతే అంతే, అప్పుడు కాంగ్రెస్కి రావు, ప్లస్ అది కూడా దెబ్బతింటాయి. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ జతగట్టుంటే చాలా మంది లెక్కలు ఏం కట్టేస్తున్నారంటే ఇక్కడ 3000 ఓట్లు వచ్చినాయి, ఈ 3000 అటు కలిస్తే కనుక అయిపోతుంది, ఇవన్నీ సిల్లీ మాట. కేజ్రీవాల్ వ్యతిరేకత అనేటటువంటి దాంట్లో కొంత కాంగ్రెస్కి జీలింది, కేజ్రీవాల్తో కలిసిపోతే ఆ ఓట్లు బీజేపీకి యాడ్ అవుతాయి. ఆ 3% కేజ్రీవాల్ మీద 10% మంది వ్యతిరేకంగా ఉన్నారండి. ఆ 10 మంది కాంగ్రెస్ వైపుకి వెళ్ళడం కూడా మానేసి కంప్లీట్గా బీజేపీకి వచ్చేవాడు. అప్పుడు బీజేపీ ఇంకో 3% ఓట్లు ఎక్కువ వచ్చి దానికి. అదే సందర్భంలో ఈ కింద ఇప్పుడు ఏవైతే చెప్పుకునేటటువంటి దాంట్లో కాంగ్రెస్ ఎట్లాగూ పోయింది, ఇంకొంచెం చంకన కాకపోతే 2-3 సీట్లు వచ్చున్నాయి కాంగ్రెస్ పార్టీకి. అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ జట్టు కడితే 2-3 సీట్లు వచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు ఇందులో దాదాపుగా ఒక 6 దాకా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీలో గెలిచారు, బీజేపీలో గెలిచారు.
వాళ్ళు కలిసి ఉంటే కనుక ఆ పొత్తు అట్లా ఉండుంటే ఈ 6గురిలో 3, 4 గెలిచి ఉండేవాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున, అదే ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ కలిసి ఉంటే. కాబట్టి ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత అనేది చాలా తీవ్రంగా ఉంది. 10% అంటే ఆషామాషి కాదు, 10% అనేది చాలా పెద్ద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నట్టు. సరే, ఇక్కడ వ్యతిరేకతలో కూడా ఢిల్లీలో ఆప్ మీద వ్యతిరేకత, కేజ్రీవాల్ మీద వ్యతిరేకత 2 రకాలుగా చూడాలా? లేదు, రెండింటిని ఒకటే చూడాలి. అంటే ఆప్ని సపరేట్గా చూడలేదు జనం. కేజ్రీవాలే ఆపు, ఆపే కేజ్రీవాల్. మెయిన్ ఎక్కడొస్తుందంటే మనం వీళ్ళు చాలా వరకు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఎనాలిసిస్ చేస్తున్నారు. అది వాళ్ళ ఇష్టం, మనం దానికి కాదనడానికి ఏం లేదు, ఎవరిష్టం వాళ్ళు. ఫస్ట్ జరిగింది 2013 టైంలో ఎలక్షన్ జరిగినప్పుడు ఎవరికి మెజార్టీ రాలా ఆ రోజున. 31 సీట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి, 27 సీట్లు కేజ్రీవాల్కి వచ్చినాయి, 8 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. అప్పుడు బీజేపీకి ఎన్ని కావాలి? దాదాపుగా 6 కావాలి, 5 కావాలి. 31 వచ్చినాయి కాబట్టి 36 వచ్చినోడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. 5 కావాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేయరు, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి చీలి అటు వెళ్ళేది లేదు. అందులో అప్పుడు చీల్చి చేయాలనుకోవట్లేదు బీజేపీ, ఎందుకు కాంగ్రెస్ సెంట్రల్ అధికారంలో ఉంది కాబట్టి. అందుకని ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీ కేజ్రీవాల్కి మద్దతు ఇచ్చింది. అంతకుముందున్న ప్రభుత్వం ఎవరిది? షీలా దీక్షిత్ ప్రభుత్వం దిగి కేజ్రీవాల్ అప్పుడు జరిగిన ఎన్నికలలో హైయెస్ట్ బీజేపీ తెచ్చుకుంది 31, వీళ్ళు 27 దగ్గర ఆగితే వాళ్ళకి 8 వచ్చినాయి. అప్పుడు బీజేపీ నేను ఈ చేల్చడం, ఈ రాజకీయం అంతా చేయడం ఇష్టం లేదు దానికి, ఎందుకు ఏడాదిలోనే పార్లమెంట్ ఎలక్షన్ ఉన్నాయి. అందుకని అది సైలెంట్ అయిపోయింది. అయిపోయేటప్పటికి కేజ్రీవాల్కి మద్దతు ఇవ్వడం ద్వారా బీజేపీని అధికారంలోకి రానియకుండా చూసే పనిని కాంగ్రెస్ వాళ్ళు చేశారు. అంతవరకు నడిచింది. కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇచ్చింది. ఇచ్చాక 2014 అయిపోయే ఎలక్షన్లో కేంద్రంలో బీజేపీ గెలిచేసింది. వెంటనే ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది బీజేపీకి వచ్చేయడానికి సిద్ధపడ్డారు. 8 మంది కంప్లీట్గా. అతను ఒప్పుకోలేదు. 2014లో దానికి రెడీ అయ్యారు. అయితే అమిత్ షా ఒప్పుకోకుండా పార్లమెంట్ 7కి7 భారీ మెజార్టీతో గెలిచారు కదా ఢిల్లీ. ఆ ఉత్సాహంతో మనం మేజర్ ఎలక్షన్స్కే పోతాం మేము, చేతనైతే కాంగ్రెస్ వాళ్ళు విత్డ్రా చేసుకోండి సపోర్ట్ అని చెప్పాడు. కాంగ్రెస్ వాళ్ళని కవ్వించాడు ఆయన. ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ కూడా కాంగ్రెస్ని కవ్వించాడు, దమ్ముంటే చెయ్యండి అని చెప్పేసి. దాంతో కాంగ్రెస్ విత్డ్రా చేసుకుంది. ఆ విత్డ్రా ఆధారంగా ఎన్నికలు జరిగినాయి. అప్పుడు ఫస్ట్ టైం కేజ్రీవాల్ సంపూర్ణ మెజార్టీతో గెలిచింది. ఏది 2014లో అప్రతిహాత విజయంతో సంతోషంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి మొట్టమొదటి స్ట్రోక్ ఢిల్లీ ఎలక్షన్. మొట్టమొదటి స్ట్రోక్, దారుణమైనటువంటి స్ట్రోక్. ఎందుకంటే అప్పుడు కూడా ఇప్పటికి మళ్ళీ మహారాష్ట్ర ఎన్నికలు జరిగినాయి. మహారాష్ట్ర ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీ వల్ల సింగిల్ లార్జెస్ట్గా భారతీయ జనతా పార్టీ వచ్చింది అప్పుడు కూడా. అదే సందర్భంలో హర్యానాలో భారతీయ జనతా పార్టీ వచ్చింది, ఘన విజయమే సాధ్యమైంది. ఆ టైంలో జార్ఖండ్లో కూడా గట్టి పట్టే ఉంది. కాశ్మీర్ అప్పుడు ఎన్నికలు లేవు అనుకోండి, ఇప్పుడు మనకి జరిగిన 5 లెక్కల్లో చూసుకుంటే కనుక. ఆ సిచ్యువేషన్లో భారతీయ జనతా పార్టీ అప్పుడు కాశ్మీర్లో కూడా ఇద్దరు కలిసి కదా ప్రభుత్వం ఏర్పాటు చేసింది, ఏది వాళ్ళతో కలిసి ఏర్పాటు చేశారు కదా. అక్కడ గట్టిగానే వచ్చింది. అంటే వరుస విజయాలతో ఉన్న ఉత్సాహంతో ఉంది బీజేపీ. ఆ ఉత్సాహం కొద్దీ ఢిల్లీలో కొట్టేస్తాంలే అనేసి వీళ్ళు విత్డ్రా చేసుకున్నారు. కాకపోతే అక్కడ చేసిన రాంగ్ స్టెప్ ఏంటంటే, అమిత్ షా చేసిన అతిపెద్ద రాంగ్ స్టెప్. 14 వ్యూహంలో సక్సెస్ అయిన అమిత్ షా ఢిల్లీలో ఫెయిల్ అయ్యాడు. ఎలాగా? కేజ్రీవాల్ అనే ఫేస్కి ముందు ఇంకొక ఫేస్ని చూపించాలి. అలాంటి క్యాండిడేట్కి ఎదురుగా మన్మోహన్ సింగ్ ఎదురుగుండా మోడీని చూపెడితే గెలిచాం, అట్లాగే కేజ్రీవాల్ ఎదురుగుండా కిరణ్ బేడీని పెడదామని కిరణ్ బేడీని పట్టుకొచ్చారు. అన్నా హజారే ఉద్యమంలోనే కీలక పాత్ర పోషించింది కాబట్టి. కానీ కిరణ్ బేడీ రావడంతో సంస్థాగత నిర్మాణం ఫెయిల్ అయింది. అంటే భారతీయ జనతా పార్టీలో ఉన్న స్థానిక నాయకత్వం తిరగబడింది. ఇన్ని సంవత్సరాల నుంచి మేము కొట్టుకుంటే డాక్టర్ హర్ష కుమార్ అని ఉండేవాడు అప్పుడు, హర్షవర్ధన్ అనేసి. ఆయన అక్కడ కేంద్ర మంత్రిగా కూడా ఉన్నాడు. ఆయన అక్కడ కీలకమైన పాత్ర పోషించి ఆయన సీఎం క్యాండిడేట్. అట్టంటే ఆయన పక్కన పెట్టేసి అర్జెంటుగా ఈవెన్ పెట్టేశారు. కరెక్ట్గా ఎలక్షన్స్ ముందే అనౌన్స్ చేశారు. దాంతో బీజేపీ శ్రేణులన్నీ కకావికలం అయిపోయినాయి, వదిలిపడేశారు. సంఘ్ పరివార సంస్థలు కూడా వదిలిపడేశారు. దాని పర్యవసానం ఏకంగా 67 సీట్లు కొట్టేశాడు ఆయన. బీజేపీ 3కే పరిమితమైంది, కాంగ్రెస్ 0. అప్పుడే కాంగ్రెస్కి మొట్టమొదటిసారి 0 వచ్చింది.
ఆ తర్వాతన కరెక్ట్గా 2020 ఎలక్షన్స్కి ముందు ఏం చేశాడు కేజ్రీవాల్, తెలివైన ఎత్తుగడ వేశాడు. ఉచితాలకు సంబంధించి ఉచిత విద్యుత్తు, అట్లాగే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, అప్పటికి స్కూళ్ళు అప్పుడే డెవలప్ చేసింది. అంటే ఎలక్షన్స్కి ఒక 6 నెలలు ఏడాది ముందు స్కూళ్ళును హాస్పిటళ్ళు బాగు చేశారు. అవి అందుబాటులోకి తెచ్చారు. ఈ మహల్లా క్లినిక్స్, తర్వాత ఎడ్యుకేషన్ సిస్టంలో కొన్ని రిఫార్మ్స్ అవి తీసుకొచ్చారు. దాంతోపాటుగా విద్యా సంస్కరణలో భాగంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 20% ప్రైవేట్ స్కూళ్ళల్లో రిజర్వేషన్ అన్నాడు చూడండి, విద్యా హక్కు చట్టం కింద. అది ఇస్తే ఫస్ట్ అప్పుడు కోర్టు కూడా ఓకే చెప్పి మొన్న కొట్టేసింది కోర్టు. కానీ అక్కడ ఆ ఎడ్యుకేషన్ చట్టాన్ని తీసుకొచ్చి ప్రైవేట్ విద్యా సంస్థలో పేద విద్యార్థులకి 20% సీట్లు ఇప్పించాడు. అది మధ్యతరగతిలో మంచి పేరు తెచ్చిపెట్టింది కేజ్రీవాల్. పేదలకేమో గవర్నమెంట్ స్కూళ్ళే బాగు చేశాడు. ప్లస్ పేదవాడు మధ్యతరగతి వాడు కార్పొరేట్ స్కూళ్ళల్లో చదవడానికి, అంటే అవతల 1,50,000, 2 లక్షలు, 5 లక్షలు ఫీజులు తీసుకునేటటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలో ఏ ఫీజు లేకుండా 20% మంది చేరారు. అక్కడ కోర్టులు మరి అక్కడ విషయంలో జోక్యం చేసుకోలేదు. లేకపోతే మనకు మళ్ళీ ఇక్కడికి ఉన్నంత దిక్కుమాలిన లిటిగేషన్స్ అక్కడ లేవు అనుకుంటా. దాంతో అది నడిచిపోయింది. స్టిల్ నవ్ అది నడుస్తోంది ఆ సీట్స్. అది ఆయా వర్గాల్లో అతని పట్ల క్రేజ్ పెంచింది. దానికి తోడు ఉచిత బస్సు సదుపాయం, ఇవన్నీ ఎలక్షన్స్కి ఒక ఏడాది ముందు పర్ఫెక్ట్గా చేసుకొచ్చాడు అతను. ఆ ఇంపాక్ట్ అతన్ని 2020 ఎలక్షన్లో మళ్ళీ అధికారంలోకి తీసుకురాగలిగింది. దాని ఇంపాక్ట్ ఇక్కడ అప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించినప్పుడు ఢిల్లీలో ఫెయిల్ అవ్వడమైంది. అప్పుడు కూడా 2020లో కూడా అప్పుడు అమిత్ షా వ్యూహం ఫెయిల్ అయింది. ఎందుకంటే ఫేస్ చూపించలేకపోయారు ఎవరిదనేటటువంటి, అక్కడ దెబ్బతిన్నారు. అయితే ఈ 5 ఏళ్లలో ఇతనిలో ఇగో పెరిగింది కేజ్రీవాల్. ఈ ఇగో ఎట్లా వచ్చేసిందంటే ఇక నన్ను ఎవడు ఓడించలేడు అన్న ఇగోతో పాటుగా ఈలో పంజాబ్ విజయం తీసుకొచ్చినటువంటి అహంకారం కావచ్చు, ఈలోపు తనని కేజ్రీవాల్ని ఇప్పుడు నాబోటోళ్ళం కూడా అభిమానించేవాళ్ళం. ఎందుకంటే ఒక సాధారణ ప్రైవేట్ ఉద్యోగి, ఒక సాధారణమైనటువంటి టీచరు, ఒక సాధారణమైనటువంటి వ్యాపారస్తుడు, వీళ్ళని తీసుకొచ్చాడు రాజకీయాల్లో, ఎమ్మెల్యేలుగా పెట్టాడు, గెలిపించాడు. నాబోటోళ్ళకు కూడా ఒక ఆశ అనిపించింది, భవిష్యత్తులో మనం ఇన్నేళ్ల నుంచి కొట్టుకు చేస్తున్నాం, ఏదైనా మనం కూడా ఏ పదవి అందుకుంటామేమోలే ఆమ్ ఆద్మీ పుంజుకుంటే అనేటటువంటి ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఆమ్ ఆద్మీ సాధారణ ప్రజల నుంచి ఎదిగారు, ఎమ్మెల్యేలు అయ్యారు. 2020 కూడా అట్లాగే చేసుకొచ్చాడు అతను. చాలా మందికి ఆశలు రేకెత్తించాడు అతను. దేశవ్యాప్తంగా విద్యావంతులు మనం కూడా రాజకీయాల్లోకి రావచ్చు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, వీళ్ళంతా. ఇంకోటి, అంతకుముందు రాజకీయం అంటే అసహ్యం అనే దశ నుండి నేను ఈ పార్టీ తరపున రాజకీయ నాయకుడిని అని గర్వంగా చెప్పుకునే ఫీలింగ్ తేగలిగాడు అతను. అది అతని ఫెచ్చింగ్, మిడిల్ క్లాస్లో కానీ ఎబో మిడిల్ క్లాస్లో కానీ. పూర్కి అక్కడ సంక్షేమాల వల్ల ఫెచ్చింగ్ అయ్యాడు. 3 వైపుల నుంచి సక్సెస్ కావడం, దానికి తోడు ప్రభుత్వం పాలన సక్రమంగా చేసుకెళ్ళడం అతనికి సక్సెస్ అయింది. ఇది అతనిలో ఇగో తీసుకొచ్చి ప్రధానమంత్రి పదవికి పోటీ పడే క్రమంలో మోడీని టార్గెట్ చేస్తూ, మోడీని టార్గెట్ చేయడం కోసం హిందుత్వాన్ని టార్గెట్ చేశాడు, నెంబర్ 1. రెండవది, కరోనాలో అత్యంత వేస్ట్ ఫెలోగా ముద్రపడిపోయాడు. అడ్మినిస్ట్రేరియల్ ఫెయిల్యూర్, అంతవరకు ఇతను మంచి అడ్మినిస్ట్రేటర్ అని ఉన్న పేరు, IRS కాబట్టి మంచిగా చేస్తుంటాడులే అనుకున్నది పక్కాగా పోయింది. అడ్మినిస్ట్రేషన్ పక్కా ఫెయిల్యూర్. ఎందుకని? ఢిల్లీలో హాస్పిటల్లో సక్రమంగా చేయలేకపోయాడు. ప్రతిదానికి కేంద్రం మీదకి తోసేసి నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమి చేయలేని అసమర్థుడయ్యాడు. ఇప్పుడు మనకి అప్పుడు తెలంగాణ కూడా అప్పుడే ఫెయిల్ అయింది వాస్తవంగా చెప్పాలంటే. ఆంధ్ర సక్సెస్ అయింది అప్పుడే కరోనా. మన కేసీఆర్ దెబ్బతింటంలో కరోనా ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ 2 సంవత్సరాల పాటు సరిగ్గా పట్టించుకోకపోవడం అన్నట్టు. కేజ్రీవాల్ ఫెయిల్యూర్లో అదొకటి కారణమైంది కరోనా అన్నటువంటి. దానికి తోడు ఆక్సిజన్ సిలిండర్లు మిగతా దేశానికి కావాల్సిన వాటిని ఆపేసి అక్కడ వాడకుండా పక్కన పెడితే సుప్రీంకోర్టు సీరియస్ అవ్వాల్సి వచ్చింది. నీకు అవసరం ఎంత అడిగి తీసుకోకుండా అవసరం లేని కూడా తీసుకుంటావేంటి నువ్వు అని చెప్పేసి సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఇది విద్యావంతులు చూశారు, తటస్థులకి కోపం వచ్చింది. దీనికి తోడు పదే మైనారిటీ బుజ్జిగింపు చర్యలో భాగంగా కరోనా టైంలో ముస్లింలందరూ అక్కడ ఒక మసీద్ దగ్గర కూర్చోవడానికి పర్మిషన్ ఇచ్చాడు ఇతను, అక్కడే ఉండటానికి, వాళ్ళకి సంబంధించిన సమావేశాలు పెట్టుకోవడానికి కరోనా టైంలో. అక్కడి నుంచి ఇతని మీద మైనారిటీ అనుకూల, మెజారిటీ వ్యతిరేక ముద్రపడింది. దానికి తోడు ఏం చేశాడు, ఇతనున్న 10 సంవత్సరాలలో దీపావళి జరుపుకోలేకపోయారు ప్రజలు. ప్రతి ఏడాది దీపావళి రాగానే పొల్యూషన్ అంటాడు. న్యూ ఇయర్కి లేదు పొల్యూషను, ఇతర పండగలు పబ్బాలకి లేదు పొల్యూషను,
దీపావళి జరుపుకుంటే పొల్యూషన్ వస్తుంది అంటాడు. ఆ 10 సంవత్సరాల నుంచి ఢిల్లీ ప్రజలు దీపావళి జరుపుకోలేదు ఇతను వచ్చినప్పటి నుంచి, 12 ఏళ్ల నుంచి. అది హిందువుల్లో కూడా క్రమంగా పెరిగి ఈ మధ్యకాలంలో చైతన్యం పెరిగింది కదా. దానికి తోడు ఈ ఢిల్లీ అల్లర్లు, ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు రోహింగ్యాలు వీళ్ళందరికీ ఇతనే ఇళ్ళు కట్టించి లేకపోతే అక్కడ ఉండటానికి ప్లేసులు ఇచ్చి, కరెంట్ ఇప్పించి, వాళ్ళకి రాయితీలు ఇప్పించి, మసీదులకి డబ్బులు ఇప్పించి, పైగా వాళ్ళకి ఓటర్ ఐడీలు ఇప్పించి, అవి ఇతనికి పనిచేసినాయి. 15-20 లక్షల ఓట్లు అట్లా యాడ్ అవుతుండే ఇతనికి. అది ఇతను ఇష్టారాజ్యంగా నడుపుకెళ్ళాడు. అది క్రమంగా అక్కడే ఉన్న హిందువులకు కోపం వచ్చింది, అక్కడే ఉన్న ముస్లింలకు కూడా కోపం వచ్చింది. ఎందుకంటే ఇలా ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి ముస్లింలు లోకల్ ముస్లింలు బిజినెస్లు దెబ్బతీశారు, లోకల్ ముస్లింల కుటుంబాల్లో జోక్యం చేసుకోవడం ప్రారంభించారు. కాబట్టి అక్కడ ఉన్న ముస్లిం ఏరియాల్లో కూడా వ్యతిరేకత వచ్చింది. అందుకనే ముస్లిం ఏరియాల్లో ఉన్న వాళ్ళు బీజేపీకి వెళ్ళాక కాంగ్రెస్కి వేశారు. అందువల్లే 3% కాంగ్రెస్కి పడ్డాయి ఓట్లు. ఇవన్నీ కేజ్రీవాల్లో వచ్చిన దానికి తోడు కరప్షన్, లిక్కర్ కుంభకోణం. నువ్వు లోక్పాలు ఇది ఆయనతో అన్నా హజారేతో ఉద్యమించినోడివి, మద్య నిషేధం లాంటిది డిమాండ్ చేసినటువంటి వాడివి, ఈయనే ప్రభుత్వ మద్యం దుకాణాలు తీసుకెళ్లి ప్రైవేట్ మద్యం దుకాణాలు పెట్టేశాడు. ఇవి ఢిల్లీ ప్రజలు దాని బాధపడి అనుభవించారు, తమ ఇళ్ల దగ్గర తాగి తందనాలు ఆడేటటువంటిది. ఇవన్నీ దానికి తోడు అతిపెద్ద దెబ్బ ఇప్పుడు ఎక్కడ పడిందంటే, ఇతను ఎప్పుడూ కూడా ఢిల్లీలో పారిశుధ్యాన్ని టార్గెట్ చేసి చూపెట్టేవాడు, మంచినీళ్లు పారిశుధ్యాన్ని. ఈ రెండింటి కేంద్రం వలన ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మున్సిపాలిటీలో గెలుస్తుండేది ఎప్పుడు. అక్కడ విచిత్రం ఏంటంటే స్థానిక ఎన్నికల్లో బీజేపీ గెలిచేది, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలిచేది. ఈ మధ్యలో అసెంబ్లీ ఎన్నికలు మాత్రం ఓడిపోతా వచ్చేది. దాంతో లా అండ్ ఆర్డర్ కేంద్రం అనేసి బీజేపీని తిట్టి వదిలేసేవాడు, తనే క్రియేట్ చేసేవాడు లా అండ్ ఆర్డర్. ఈ పద్దాక రైతులను తీసుకొచ్చి ఉద్యమాలు చేయించింది ఇతనే. ఒకప్పుడు ఏం చెప్పేవాడు, పంజాబ్ హర్యానాల వల్ల ఢిల్లీ పొల్యూషన్ అన్నాడు. పంజాబ్ ప్రభుత్వం ఇతను ఏర్పడ్డాక పుట్టి హర్యానా అని చెప్తున్నాడు. దానికి తోడు యమునలో విషం వాళ్ళు కలిపారని చెప్పుకొచ్చాడు. ఇవన్నీ క్రమంగా ఏంటంటే సెంటిమెంటల్గా హిందువుల్ని హత్య చేయడం, ఢిల్లీ ప్రజల్ని హత్య చేయడం, ఇది పెరిగిపోతా వచ్చింది. అది విరక్తి చెందినటువంటి ప్రజలు కేజ్రీవాల్కి చూపించినటువంటి ఒక దారి, ఎగ్జిట్ దారి ఇదని చెప్పాలి. సరే, ఒక రకంగా ఇది అసలు సిసలైన డబుల్ ఇంజన్ సర్కారు అని అనుకోవాలా? ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఎవరికి థ్రెట్? ఖచ్చితంగా ఇది డబుల్ ఇంజన్ కూడా కాదు, త్రిబుల్ ఇంజన్ సర్కార్ కాబోతోంది. ఇది ఎట్లా అంటే ఇప్పుడు వాస్తవంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ స్థానం వీళ్ళకుంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇద్దరికి మధ్య 2 సీట్లే తేడా, 2 కార్పొరేటర్ పోస్టులే తేడా. అయితే అక్కడ ఎమ్మెల్యేలకి ఎంపీలకు కూడా ఓటు హక్కు ఉంటుంది. 7 ఎంపీలు బీజేపీకి వచ్చినా ఎమ్మెల్యేలు 14 మంది వీళ్ళు ఉన్నారు. దాని మూలంగా రాజ్యసభ సభ్యులు కలిపితే 17 మంది దాకా వీళ్ళు ఉన్నారు. అందువల్ల ఇప్పటిదాకా కూడా కార్పొరేషన్లో మేయర్ ఆమ్ ఆద్మీ పార్టీదే అయ్యింది. ఇప్పుడు ఏమవుతుందంటే అవిశ్వాస తీర్మానం పెడతారు వీళ్ళు. రెండవది ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి 14 ఎమ్మెల్యేలు వీళ్ళోళ్ళు వచ్చారు కదా, ఢిల్లీ ఓట్లు ఉండేటటువంటిది. అది దాంతో పాటుగా ఎంపీలు వీళ్ళ దగ్గరే ఉండే. కాబట్టి ఇప్పుడు వీళ్ళకంటే 7-8 కార్పొరేషన్ ఓట్లు ఎక్కువగా బీజేపీకి ఉన్నట్టు ప్రజెంట్. కాబట్టి కార్పొరేషన్ కూడా వీళ్ళే క్యాప్చర్ చేస్తారు పొద్దున బీజేపీ వాళ్ళు. ఇది త్రిబుల్ ఇంజన్ సర్కార్ అవుతుంది అనమాట. ట్రిపుల్ ఇంజిన్ సర్కార్. సార్, దేశవ్యాప్తంగా ఏమన్నా ఒక సంకేతం వచ్చిందా? కూటమి కడితే ఓకే, సింగిల్ గా ఉన్న ప్రాంతీయ పార్టీలకి డేంజర్ బెల్స్ మోగించబోతుంది భారతీయ జనతా పార్టీ అని ఈ గెలుపు? ఇక్కడ బేసిక్గా దేశవ్యాప్తంగా ఒక్కొక్క ఏ రాష్ట్ర పరిణామం ఆ రాష్ట్రమే చూడాలి. ఇప్పుడు అలాగనే తెలంగాణలో ఎవరితో జట్టు గట్టి గెలవలేదు కదా, అది సిపిఐ వాళ్ళది పెద్ద జట్టు అనడానికి కూడా ఏం లేదు అక్కడ. బేసిక్గా కర్ణాటకలో ఏ జట్టు పెట్టి గెలిచింది? అంటే తెలంగాణ అంటే అక్కడ జాతీయ పార్టీయే కాబట్టి జాతీయ పార్టీ వర్సెస్ ఇక్కడ కూడా అంతే, ప్రాంతీయ పార్టీ అట్లా కాదు కదా. అక్కడ ప్రాంతీయ పార్టీ వర్సెస్ జాతీయ పార్టీగా తెలంగాణలో జరిగింది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ జరిగింది. ఇక్కడ అంతే. ఇప్పుడు అక్కడ జాతీయ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి రేపు పొద్దున మళ్ళీ జాతీయ పార్టీ తోటే బీజేపీ ఢీ కొంటది. అట్లా చెప్పడానికి ఏముండదు. ప్రాంతీయ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ స్ట్రాంగ్ అయితే కనుక రేపు వాళ్ళతో పోటీ పడాల్సి వస్తుంది ప్రాక్టికల్ గా. ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రం రాజకీయం ఒక్కొక్క రకంగా ఉంది. ఒక్కటి ఇప్పుడు కేజ్రీవాల్ తర్వాత కేసీఆర్ వీళ్ళు భారీ మెజార్టీలతో ఓడిపోలేదు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది అది 2% ఓట్ల తేడాతోనే. అంటే వీళ్ళ వ్యవహార శైలి మీద కోపంతో ఓట్లేశారు నెగిటివ్గా. వీళ్ళనేమి ప్రజలేమి అసహించుకోవట్లా, కోపగించుకున్నారు.
కోపగించుకోవడం వేరు, అసహించుకోవడం వేరు. చచ్చిన ఆయన జీవితంలో రానియకూడదు అనుకోవడం అసహించుకోవడం. కోపగించుకోవడం ఏంటంటే మనం ఆశించింది ఏంటి, రిట్ట చేస్తున్నాడు ఏంటి అనేది ఉంటుంది, మందలింపు లాంటిది ఇది. కాబట్టి ఒకటి జాతీయ స్థాయి రాజకీయాలకి ఇప్పుడు కేసీఆర్ పక్కకి వెళ్ళిపోయినట్టే, ఇతను కూడా పక్కకి వెళ్ళిపోయినట్టే ఇప్పట్లో. ఇంకా ప్రధానమంత్రి అభ్యర్థి అనే ఆప్షన్ కోల్పోయాడు కేజ్రీవాల్. ఇంకా ఇక ఆ ఛాయిస్ పోయింది. ఇప్పుడు మళ్ళీ ముందు ఇక తన ఢిల్లీలో సెటిల్ అవ్వడానికే ప్లాన్ చేసుకోవాలి. అంతకు మించి ఢిల్లీ, పంజాబ్ వీటి మీదనే కాన్సన్ట్రేట్ చేసి కూర్చోవాలి. దానికి తోడు కేజ్రీవాల్కి ఓ రకంగా ఈ డీప్ స్టేట్ బ్యాచ్ ఫండింగ్ ఎక్కువ ఉంటుంది, సోరోస్ బ్యాచ్, యుఎస్ఐడు వీటి నుంచి వచ్చే డబ్బులు. ఇప్పుడు ఆ ఫండింగ్ ఆగిపోయింది. ఇప్పుడు పార్టీ నడపాలంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా ఒకటి ఇప్పటిదాకా ఢిల్లీ ప్రభుత్వం చేతిలో ఉండటం, ఢిల్లీ ప్రభుత్వం చేతిలో ఉండడం వల్ల ఏడాదికి 700 కోట్ల రూపాయలు మీడియా ఖర్చు పెట్టేవాడు అడ్వర్టైజ్మెంట్లకి. నేషనల్ మీడియాకి అతను ఇచ్చిన యాడ్లు భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వాలి. అంతంత పోసాడు. ఇప్పుడు లేదు, డబ్బులు అంతంత ఇవ్వలేడు. వాళ్ళు ఇతన్ని ఎత్తున పెట్టుకుంటారా? నెంబర్ 1. రెండవది ప్రింట్ మీడియా కూడా ఇప్పుడు ఏ రాజకీయ పార్టీలకు అనుగుణంగా కార్యకర్తలాగా తయారైపోయింది. ఇంకెతనే ఉంటుంది. సోషల్ మీడియా పరంగా ఇతను ప్రస్తుతానికి నమ్ముకోవాలి. ఇంతకుముందు సోషల్ మీడియా పరంగానే సక్సెస్ అయ్యాడు అతను. ఈ మధ్యన పవర్లోకి వచ్చాక పక్కన పెట్టేశాడు, లైట్ తీసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాని అడ్డు పెట్టుకుని పైకి రావడానికి ట్రై చేస్తాడు. సార్ ఫైనల్గా బాబు గారు అన్న మాటలను, ఆ వ్యాఖ్యలు అంటే అది ఎంతవరకు పరిగణలో తీసుకోవాలనేది ఒకటి. నిజంగా కేజ్రీవాల్ అక్కడ ఎలా వ్యవహరించారో, సంక్షేమానికి ఎలా ఇంపార్టెన్స్ ఇచ్చారో మీరు ఇప్పుడు అన్నట్టు సోషల్ మీడియాకి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఇంతకు ముందు అధికారులు రాకముందు సోషల్ మీడియాకి అలాగే ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా సంక్షేమం బటన్లో అక్కడ దీని మీదే దృష్టి పెడితే ప్రజలు ఇలాంటి వాళ్ళని ఇగ్నోర్ చేస్తున్నారు. ఇక్కడ మనం అంచనా వేసేటప్పుడు కరెక్ట్గా ఉండాలండి. చంద్రబాబు గారు అంచనాలో ఫెయిల్యూర్ ఏంటంటే సంక్షేమాలకు దూరం పెట్టడం కాదు, బటన్ నొక్కలకు దూరం పెట్టడం కాదు, బటన్ నొక్కని కేజ్రీవాల్ పక్కన పెట్టారు. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన హామీ ఎవరో తెలుసా? బీజేపీ మనిషికి 2000 ఇస్తానంది. కేజ్రీవాల్ కరెక్ట్గా నెల ముందు చెప్పాడు ఆ మొక్క, అందువల్ల దెబ్బతిన్నాడు. అదే ఒక 5 నెలల ముందు నుంచి కనుక అతను నెలకింత డబ్బులు ఇవ్వగలిగి ఉంటే, ఇప్పుడు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో నెలవారీ డబ్బులు ఇవ్వట్లేదు అక్కడ బీజేపీ ప్రభుత్వాలే కదా, బటన్ ఒక్కడే కదా అక్కడ చేస్తుంది. దాంతోపాటుగా మహిళలకి ఎంత అని చెప్పేసి ఆ సంక్షేమానికి వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. అక్కడ ఖర్చు పెడుతున్నారు కాబట్టినే గెలుస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు మనం మేమేమి ఇవ్వక్కర్లేదు, లేకపోతే మేము ఇస్తుంది ఎక్కువ అనేటటువంటి అహంకారం దెబ్బతీస్తుంది. కేజ్రీవాల్ అట్లాగే అనుకున్నాడు, మనం స్కూళ్ళు ఇచ్చేసాం, హాస్పిటల్ ఇచ్చేసాం, ఇంకేముందిలే ప్రాబ్లం అనేది. కానీ వీళ్ళకంటే ఎక్కువ ఇస్తాం, వాళ్ళేమో నీళ్ళు ఇస్తామన్నారు, ప్లస్ ఏది వీళ్ళకి మినరల్ వాటర్ బాటిల్స్ ఇస్తామన్నారు ఇన్ని లీటర్లని, అట్లా గ్యాస్ ఇస్తామన్నారు 500 రూపాయల రేంజ్కి, ఫ్రీగా కూడా కొన్ని ఇస్తామన్నారు, అట్లాగే నెలకింత డబ్బులు ఇస్తామన్నారు. ఆ హామీలను నమ్మినే గెలిపించారు అనుకోవచ్చు కదా ఆ లెక్కన. అదే కదా, హామీలు అయితే ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారు, వాళ్ళు ఇచ్చారు. రైట్ రైట్ చూద్దాం. మొత్తానికి ఢిల్లీలో కమలం మరొకసారి జెండా ఎగరవేసింది దాదాపుగా 26 ఏళ్ళ తర్వాత. కాకపోతే ఇక్కడ నుంచి ఎలా ఉండబోతున్నాయి రాజకీయాలు అనేది, అలాగే ఒక కేజ్రీవాల్కి ఒక ఇన్సెక్యూర్డ్ సంకేతం, ఆయన రాజకీయ భవిష్యత్ ఏంటి, ఎలా ఉండబోతుంది అనేది, అలాగే ఆమ్ ఆద్మీ కూడా ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న తర్వాత భవిష్యత్ రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయి, ఇవన్నీ వేచి చూడాల్సి ఉంది.